నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరొకసారి హెచ్చరించింది. కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 31వ తేదీ రేపు చివరి తేదీ అని చెప్పేసి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయడానికి ప్రస్తుతం దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. ప్రవాసుల కోసం బయోమెట్రిక్ వేలిముద్రల గడువు మంగళవారం చివరి రోజని చెప్పేసి క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. సుమారు 2,50,000 మంది ప్రవాసులు ఇంకా బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయలేదని చెప్పేసి 90,000 మంది అక్రమ నివాసితులు, 16,000 మంది కువైటీలు కూడా బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయలేదని చెప్పేసి, అలాగే ఈ యొక్క విధానాన్ని పూర్తి చేయడానికి మంగళవారం చివరి తేదీ, రేపు చివరి తేదీ అని చెప్పేసి బుధవారం నుంచి బయోమెట్రిక్ విధానం పూర్తి చేయడంలో విఫలమైన ప్రవాసులకు అన్ని ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ లావాదేవీలపైన సస్పెన్షన్ ఎదుర్కొంటారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఆదివారం నాటికి 9,60,000 మంది కువైటీ పౌరుల వేలిముద్రలను ప్రాసెస్ చేశామని చెప్పి, ఇంకా 16,000 మంది పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి, అలాగే 27,40,000 మంది ప్రవాసులు వేలిముద్రలు పూర్తి చేశారు. ఇంకా 2,50,000 మంది ఈ యొక్క బయోమెట్రిక్ ను పూర్తి చేయలేదని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో రేపు మనం చూసుకుంటే మంగళవారం చివరి తేదీ కాబట్టి వీలైనంత వరకు కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయండి. పూర్తి చేయకపోతే గాని అకామా రెన్యువల్ చేసుకోవాలన్నా సరే, ప్రభుత్వానికి సంబంధించిన ఏ యొక్క లావాదేవీలు పూర్తి చేయాలన్నా సరే ప్రాసెస్ చేయబడవని చెప్పేసి నిలిపివేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరి ఈ యొక్క గడువు పెంచుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి డిసెంబర్ 31వ తేదీ రేపు చివరి ఆఖరి రోజు అని చెప్పేసి అధికారులు పేర్కొంటూ ఉన్నారు. మీరు బయోమెట్రిక్ వేశారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.